గిచ్చకు కోరుకకు. గాడికి మంచి పోరుతో ఎందుకు రాచా నువ్వు పోరుతున్నా నేను నీ పోరేడుందిరా హీరో వస్తుందిరా ఈరోజు బస్సుకి టైం ఉందిరా కలనవుడు ఇవ్వరు దగ్గర నేను పోదాం పన్నాడు అంగి రెడీ పోనాడు అవురా అయినా నీకు పోరు ఎట్లా పడ్డదిరా పెద్ద ముచ్చట పెద్ద ముచ్చట చెప్తే ముచ్చట కలితే మునుమడది మెల్లమెల్ల నీకు వెళ్తున్నాడు ఫస్ట్ నేను రెడీ చేస్తావు రెడీ పోయి వెయిట్ చేస్తున్నాడు ఏంది బిడ్డ అంత చిక్కిపోయినవు ఏం చేయను తింటున్నా బానే మంచిగా తెల్లబడట్టున్నది మా పోరి ఏంటి ముస్లి అంత బక్కగా అయిపోయినావు తింటలేవా అన్నము ఏంది బిడ్డ ఇప్పుడే బస్సు దిగినవా ఊరి ఇదేంద్ర ఇటు పోతాడట మొత్తం ఈ ముసల్ది చూస్తలేదు ఊరి మొత్తం తెల్లబడ్డది కదా నీ అక్క అత్తే రాని ముసల్దాన్ని ఎందుకు పట్టుకొచ్చుకున్నది జరుగుతాను లేదేం అడ్డ మొత్తం జబ్బలు పెడతాం రామా ఈ యొక్క పోరి ఏమైతే తెల్లబడ్డది ఇది షోలే కనబడుతుంది గంగల పోరి మొత్తం జబ్బలు చూపుతుంది ముసలిది కాదురా ఈ ముసలిది ఎందుకు గింత గమ్మత్తుడే వచ్చింది ఇది హాస్టల్ కింద వచ్చిందా దాని మన మరి వచ్చిందా దాని కమ్మలు దాని నడుక ఐసానికంటే ఎక్కుతున్నారు ఈ ముసలిదానికి దీని తిత్తి లగ్గమైతే కానీ దీని పింఛన్ పైసలు తీసుకుంటే ఇది ఆ జూడు దాని సీరియా ఖాతా కనబడని ఏదేం ఇది ఏం బాగున్నావు బిడ్డ మొత్తం దివాలే నువ్వు బొంగారు తల్లి గింత దివాలే అక్క ముసలేంద్ర కాలసంద్ర కట్టెలెక్క ఎప్పుడు వెనకన మురుగుతుంది లగ్గమైనాక నీళ్ళు కూడా పోయా దాన్ని పింఛన్ పైసలు ఖాళీరా కొట్టని ఎట్లా సాప దౌడలాడు మమ్మల్ని చూస్తుండు ఏమో ఓన్నంటుందిరా సాప దౌడలాడని మరి ఆయ అంతగానో ముర్రంగా ఈ నూడిల్స్ ఏంద్రా సప్పుడు ఏది ఆ జాంకాయ టీరా ఈ పోరేమో కానీ ముసలి మోడేటట్టున్నారు నీకు ముసలి ఓన్ తిడుతున్నావు నన్ను ఎందుకు తిడతావే నువ్వు ఇప్పటిదాకా ముసలి దాని మరి కొట్టింది ఫస్ట్ తిప్పింది వాళ్ళు ఏం పడగొట్టాలి ఇప్పుడు రోడ్డు ఏమన్నా మీ ముసలాడు పంపించిండా నేను నడుచుకుంటా పాక్కుంటా బొర్రుతా నిన్ను గుద్దుకుంటా బీపీ లేపి అనుకో సీసాలు తాగినట్టు ఇల్లే అది మర్చిపోతానే వెంటనే చెప్పు 2 సీసాలు తాగొచ్చి మీ ఇంట్లో వస్తా నాకు తిక్కలేసిన నువ్వు నూడిల్స్ తీసుకపోయి మీరు కూడా వచ్చిడే చెప్తావా నీ కొడుకు చెప్తావా చెప్పుకోపో ఆడొక దాంతి నువ్వు ఒక సీట్ దాంతి మంచి సాపాట్లు వేసుకుని చాడర కాడ కూర్చుంది 2 సీసాలు కూర్చున్నా అనుకో నా లుంగితో నీకు లుంగి పోగుతో నువ్వు పెడితే ఏమనుకుంటున్నావు నువ్వు దాని వాడు వేస్తాడు నేనే వేసుకుని లేపకపోయి వాళ్ళు నాకా తలవ లేపిస్తాను వాడు భయపడతాడు నీ మొగడికి నేను భయపడతానా నేను జాంగ మీద ఫైటింగ్ ఆడతాను నడి రోడ్డు మీద నేను మంచి మాటకు మంచి ఉంది కాదు నీ రుబాబు బీడీలో చాడల ముంగడు ఉన్న వాళ్ళ దగ్గర నా దగ్గర అరే సీసాలకు టైం అయిందా 2 సీసాలు తాపవు నీది ఒక బతుకు నువ్వు బీడీల చాడల ముంగడు పెట్టుకొని అదేనా అడుతుందని మీ కొడుకు చెప్తాడు ఏ పోయిపోతాడు బీపీ లేచింది అనుకో ఆటక్కడ పుట్టారు కనుక డేంజర్ కానీ నేను నా లుంగి తోలి పో నూడిల్స్ చేసుకోపోరి
షర్ట్ మంచిగా ఉన్నది కదా. హలో కొనిచ్చింది ఎవరు? నేను. నీ జుట్టు కొనిచ్చిన నువ్వు కొనిచ్చిన దానికి ఇంకా 50 రూపాయలు తక్కువ పడితే నేను పెట్టుకొనుక్కున్నా. అవునా? మరి నీకు వచ్చాను కొని జాతరలా బోడి 20 రూపాయల చేయి. బోర్డు 20 రూపాయలు సీసాలు వస్తాయి తెలుసా శిలాకి. సరే తాగుపో. ఆయన ప్లేస్ గమ్మవుతున్నది. ఎట్లా పట్టుకొని వచ్చినావు వీడి దాకా? ప్లేస్ నీ హెయిర్స్ నీ చేతులు ఏం ఇంకేం తక్కువ లేదు మాస్టరు. ప్లేస్ బానే ఉంది. మా అయ్య చూసాడు అనుకో, నేను కథం చేసేంత వరకు ఆల్రెడీ మీ అయ్యను మీ అన్నను మొన్ననే బట్టలే వండబెట్టినా. మీ అన్నను కొడితే 2 సీసాలు ఇట్లా నెత్తి పగిలిపోయింది తెలుసా. మీ ఆయన కూడా కొట్ట చెప్పలేదు మీ అయ్య. మా అయ్యని మా నన్ను అనుకో ఊరికే ఉండను. మీ అయ్యను కాదు మీ అయ్యను మీ అమ్మను మీ బాపును అందరిని అంట. మీ అన్నను కూడా అంట. దొబ్బే. ఏయ్ గోపి, ఇంత మంచి ప్లేస్ లో మనం ఇద్దరమే ఉన్నాం కదా, నీకేం గుర్తు రావట్లేదా? నాకేం గుర్తుకొస్తుందంటే ఈ టైంకు నువ్వు హాస్టల్ ఉన్న పడితే నేను మంచిగా మా దోస్తుగాని తోలుకొని పోయి మంచిగా గుడాలు 2 తెల్లలు తీసారు చెట్టు కింద పెట్టుకొని మంచిగా దమ్ముకు వచ్చేదాకా తాగి ఇంటికి పోయి తట్టెడు అన్నం వేసుకొని తిని సోయలేక వంటే అబ్బా ఫీల్ వేరుంటుండే. నువ్వు వచ్చినావు కదా. ఎప్పుడు ఇవే సోదా? ఆ మందులు సిగరెట్లు మానేయచ్చు కదా. సిగరెట్లు మందు మానేయచ్చా? అవి తాగుతున్నా బాగుపడతారే. దోస్తులు గడిచేది బట్లేనే బాకీలు పుట్టేది బట్లేనే చుట్టాలు పుట్టేది బట్లేనే. నీకు గట్టిగా 2 శిలాకులు తాగినా చాలు ఆ పాపు. నీకు శిలాకు ఉపయోగం చెప్తేనే గట్టి 2 శిలాకులు తాగినామనుకో పుల్ల ఆకలి అవుతుంది. సర్రాసు వచ్చేస్తుంది. ఇంటికి పంటే సోయి ఉండదు. పెళ్ళంతో లొల్లు ఉండదు. ఓళ్ళు వరినా కానీ మనకు సోయి ఉండదు. నీకు తెలుసా ఎప్పుడైనా కాలం నీకు ప్యాకెట్ అయితే తాగు. అంటే పెళ్ళాక నాతో లొల్లి వద్దంటావు? లొల్లేంటికి నీకు ఒక శిలాకు ప్యాకెట్ కట్టుకొస్తారా కానీ ఒక 2 గుద్దేస్తా. కానీ అది పండి మన తెల్లరి దాకా సోయి ఉండదు. అయిపోయి నీకు జిమ్మల ఫ్రై చేయొచ్చు కదా. అవునా? చేయవా? ఏం లేదు నూనె లేసి గోలిచ్చుడే. నువ్వు నన్ను గోలిచ్చేటట్టు నువ్వు ఇంకా జిమ్మలేం గోలిస్తావు కానీ అందుకే మీ ఆయన అట్లా చంపిన. బీపీ రేసిందంటే మీ ఆయన కూడా గోలిస్తాను నూనె వేసి. మా నాన్నని ఏమైనా అన్నా అనుకో పగులుతుంది. మీ నాన్నమ్మని ఇప్పుడు ఏమని ఎందుకంటే పడిగలు ఉన్నాయి ఆమె మీద. ఇది ఎందుకని అప్పటికి నాకే అగ్గిపడి నాకే ఎత్తే. ఇప్పుడు ఏమనరాదు. నేను లగ్గమైనాకే ఎత్తేమని ఎత్తే. మా నాన్నమ్మని ఎందుకు తిట్టావు? అయితే కానీ హాస్టల్లో ఉన్నావు కదా ఇన్నొద్దులు పైసలు బీసలు జమ చేసుకున్నావచ్చు కదా. ఆ బట్టలే కాత కట్టలేని దంక గౌరవ సభ ఇంటికి అత్తిన మొన్న మా బాబు బండి కొండ వేయండు. ఒక 5-6 వేలు ఉంటియవు మళ్ళీ నీకు ఇచ్చే దాడితోటి. ₹1 కూడా ఇవ్వను. ఆడిపోరాని అడుగు నాకు కూడా ఇకరమే కానీ నువ్వు మంది కాదు కదా మనే కదా పైసలు 5 బిగాలు ఉన్నది ఎటు పోతుంది ఒక బిగడ అమ్ముకుంటుంది. మనది కాదు మాస్టర్, నాది. వాళ్ళది నీది నాది కదా నాది నీది కదా. మీ బాబు మా మామ కదా మా మామ మీకు బాబు కదా. అది ఇప్పుడు కాదు, అయ్యాక చూద్దాం. ఓకేనా? అవుడేంది ఇయ్యకపోతే లేవట్గా పీ కూడా ఉంటుంది. మా దోస్తగా చూసినావు ఎంత బందవద్దు పచ్చడానికి. అప్పుడు పచ్చ టీషర్ట్ వేసుకొని రాలేడా ఆడు. అట్లా చూసుడికి అట్లా కొడుతుండు కానీ కడ్డు 2 తట్ల అన్నం తింటాడు. నువ్వు నన్ను మార్నింగ్ హట్ చేసావు. మా నాన్నమ్మని ఎందుకు తిట్టావు? హట్టి వేయలే పెద్దల చుట్టి వేయలే. మీ ఆయన హట్టి వేసింది 3 సీసాలు తాగిన రోకలేదు బీపీ లేచింది. వేరే అయినా పడితే సీసా పట్టేసి నెత్తి వాళ్ళు తింటుండే కానీ ముసలిదిగా మంచి రేషన్ మీద మళ్ళీ నన్ను కొడితే నేనే పడతాను. ఏం బందవత్తు ఏం గట్టిగా మంచిగా తినుకుంటే ఏంది వారంకు 2 పూటలు కౌసు తినుకుంటే ఎట్లయింది బందవత్తు ముసలి కొడుతుందా? సర్లే ఇదంతా వదిలే. ఈ ప్లేస్ లో ఉన్నాం కదా, పీస్ఫుల్ గా ఉంది కదా, నీకేం గుర్తుకొస్తుందో చెప్పు. నాకేం గుర్తుకొస్తుందంటే మంచిగా కొన్ని నీళ్ళున్న పడితే 2 బరిగెలు పట్టుకొచ్చి గిన్నె నెర్రలు దొబ్బుకొచ్చి నువ్వు అటు మంచిగా 2 డబ్బా గిన్నెలలో నూనె పోసి ఇటు జిమ్మలు ఇగ్గిన కమాన ఆ పొట్టు తీసుకుని వాళ్ళ గోలిస్తే 2 పాకెట్లు పక్కకు పెట్టుకొని తాగుకుంటే ఎంజాయ్ చేస్తే కాబా చెప్పరాదు అది. అరే అదే సోది చెప్తావేంటి గోపి? సరే వేరే తిరిగి చెప్తాను. ఇదే ప్లేస్లో మంచిగా మన మస్తర్ మామ దగ్గరకు పోయి మంచిగా మటన్ తీసుకొని తలకే మంచిగా అమరిపిచ్చి ఎంటికెళ్ళని మీదికించి రాకిపిచ్చి మంచిగా గోలించుకొని తింటే ఉంటుంది అబ్బతోడు అబ్బో బాపు. గోపి ఎక్కడికైనా వెళ్దామా? పోవాలి. 2 గంటలకు మా వాడు దావతున్నది ఆడికి పోతే నువ్వు ఇక్కడ మటన్ తినొచ్చు ఫ్రీలా. నేను 2 బీరు తాగి రావచ్చు. అక్కడికి కాదు గోపి, గుడికాడికి అంటున్నావా? ఇలా పోసే ఒక రోజులు పండుగ ఎత్తారు చూసొచ్చిన లేకపోతే ఇప్పటి ఇంటికాడ వచ్చి 2-3 గుద్దెత్తుంది. చాలా డేస్ తర్వాత కలిసాం కదా, టెంపుల్కి వెళ్దాం. ఏ టెంపుల్కి? పోసే కూడా నేను వచ్చేదిగా ఈ సత్యనారాయణ కథలు మనతో కావు. ఎందుకంటే ఏదో ఒక టెంపుల్ వెళ్దాం. పోసే గుడి కడుకొని ముందే చెప్తున్నాడు పోయినాక నువ్వు సప్పుడు దాకా ఇస్తారు పట్టుకొని అక్కడ దూరం పోయి తిను. నేను మెల్లగా పోననుకొని మామ అల్లుడని మంచి చుట్టం చేసుకుంటా బుక్కడ తింటే బీర్లు గుద్ది వచ్చేస్తాను మెల్లగా. అట్లయితే ఓకే. సరే. పెట్రోల్ ₹100 అయితే కొట్టు ఇక్కరం తక్కువ అవుతున్నది. దుకాణంలో కొత్త చెప్పాడు చంపుతా అంటుంది ఆంటీ. అవును, నీకు కుంకుమ పెట్టుకునే అలవాటు పోయింది కదా, వచ్చిందా? కుంకుమ పెట్టుకుంటున్నా కానీ తాగి ఏడన పడిపోతున్నా కదా. మా వాళ్ళు ముఖం మొత్తం తాగిపించే వరకు అంటే కడిపిత్తుర్రు అది ఏడబోతుంది నాకు అర్థమవుతలేదు. అందుకే సీదా కుంకుమ పచ్చబొట్టు పొడిపించుకోవాలనుకున్నా. ఎక్కడ ఏడన పొడిపించుకుంటే కొందరు బాకీ లేకపోతే అంటాడో పొడిచిరా అవన్నీ పెట్టుకుంటే మా ఎందుకు ఇకారం తక్కువ అని. సర్లే వెళ్దామా? ఎటు? టెంపుల్కి. అదే చెప్పినావు ₹100 పెట్రోల్ కొడితే. మీ అన్నం కూడా అన్నీ ఉన్నాడే తో మీద ఆ గాడి కన్నా ఎట్లా గుర్తుడు తెలుసా? ఏమో మనసు కూడా ఎత్తాను అడుగుతున్నాడు. ఇంకా మా అన్న చూస్తే ఇంకేం లేదు, మా అయ్యకి చెప్పి నేను కథం చేపిస్తాడు. మీ అన్న చూస్తేనా? మీ అన్న పెద్ద పీకుడు గాడు. నాకు మీ అన్న ఊరవతలకు వచ్చి ఏం కథలు పడుతుండో
చచ్చిపోయి దొడుకు చచ్చిపోయేటోళ్ళు అందరినీ కూర్చుని నాకు బీపీ లేచింది అనుకో ఆడ గాంధీ కడ కట్టేపించి 10 మందికి పిలిపించి నీ ₹1,00,000 జుర్మాన్ తీపించింది అనుకో మీ అన్న పోతారు నువ్వు పోతావు బీపీ తెంగిందని నేను వచ్చి మీ ఇంట్లో వచ్చి నేను దిగిన నేనే పేరు పెట్టుకుని నేనే కట్టుకుంటాను లాస్ట్ కత్తి నేను అసలు వేస్ట్ ముడ కొడుకున్నాను నేను మంచి మనకు మంచి కాదు కావాలంటే మొగడు దేశం పోయిన ఆడవాళ్ళని అడుగు నా గురించి చెప్తారు అంటే వాళ్ళకు నేను సాయం చేస్తా ఎప్పుడైనా పైసలు బీసలు పంపిస్తే తెచ్చిచ్చుడు అంత గొప్ప మనసు నాది ఎంతమంది ఆడవాళ్ళకి తెల్లగల అలవాటు ఉంటే వాళ్ళ ఇంటికి పాకెట్లు ఇచ్చేస్తా అది గొప్ప మనసు నాది వాళ్ళ తాయి పడిపోతే మామ తాయి పడిపోయినామని లేపుకొని పోయి ఇంటికాడ వండబెట్టి అలా జేబులో 40-50 ఉంటే మామ ఒక 90 కొనుక్కుంటాను అడిగి మరి తీసుకుంటా అది నా సంస్కారం నువ్వు ఆపితే నేను చెప్తా ఏం చెప్తా గుడిపోదాం కానీ మా అన్నని కానీ ఏమన్నా అనుకో అస్సలు బాగుండదు నేనేమంటేనే వాళ్ళకి బ్రేకప్ పోతాండి బా నూడిల్స్ షాప్లో నూడిల్స్ అమ్ముకో పో మళ్ళీ పొద్దుకి నువ్వు ఎట్లా అట్లా చెప్తావు నువ్వు పోయినావు అనుకో మొత్తం ఊరంతా బొమ్మ ఎత్తా ఆ ఊరి మీద మైక్లో చిన్న మామకు 90 పోపించి వీడికి ఆ గోపి ఆడికి ఆ పూజ కనెక్షన్ ఉన్నదిరా బాబా నొరిపించినాకో నీకు చూడతాను కూడా వాడు మీ ఇంటికి రాడు సర్లే చూడకపోతే చూడకపోతే మా ఇంట్లోనే ఉండిపోతా వాళ్ళు మీ ఇంటి ఉండే కావాలి నాకు కూడా ఏదో కూడా మీ వాళ్ళందరికి మంది గట్టిగా మందు ఆపుతా ఆ చింటికి వచ్చి తలుపులు పెట్టుకోండి నన్ను కింద నేనే పేరు పెట్టుకుంటా లాస్ట్ కథ నాకే అట్ట పెడతా ప్లానింగ్ మాత్రం బాగా పెట్టుకున్నావు కానీ వర్కౌట్ అవ్వచ్చు ఎందుకు మత్తు వర్కౌట్ అయిన అబ్బా చిన్న ప్లానింగ్ లా మా వాడు అప్పుడు పచ్చటం చేసుకుని చిన్న నీళ్ళు టీ షర్ట్ చేమో చూడలేదు నేను ఆడు కనవాడు కానీ ఆడు తిట్టా అనుకున్నాడు షార్ట్ మీద ఎందుకు తిరుగుతాను అనుకున్నావు మా వాడు నన్ను మొత్తం మూలే షార్ట్ గాడు అంటారు తెలుసా అప్పుడప్పుడు నేను కూడా బాటగాడంట ఆడు చెవులలో మామిడి గింజలు పెట్టినట్టు కాదు మంచి మంచుల గింజలు పెట్టి వచ్చిండు మా దోస్తాను అసలు కాందని వేరుంటది ఎప్పుడు ఇలానే వాగుతుంటావా అవు నరేష్ నేర్పండి చిన్నప్పుడు అయినతో తిరుగుతుంటే తాంగా ఇప్పుడు మాట్లాడరు తమ్మ అని చెప్తుండే ఒకప్పుడు వాగేవాడు కాదే మంచిగా మాట్లాడు ఒకప్పుడు తాగేటోని అప్పుడు సోయ లేకుండా పడిపోయాడు ఇప్పుడు తాగిపిస్తోడు లేడు అందుకే వాగుతుంది అప్పుడు కూడా నీకు తాగే అలవాటు లేదురా ఇప్పుడు నేర్చుకున్నావు లేదు చిన్నప్పుడు మా బాబు 90 తెచ్చుకుంటే జేబులకి లేపేసి తాగుతుంది నేను నీకు తెలియదు అంతే మరి నాకెందుకు చెప్పలేదు వాళ్ళు తాగుతావని తాగుతాము మా అమ్మ షాట్లకి పచ్చి బీడీలు పడుతుంది ఇవన్నీ చెప్పుకునే ముచ్చట్లు లంగా పంచదులు ఇవన్నీ మతసారి తాగినా మా ఎల్లి మామ ఇయ్యలేడు ఎన్నిసార్లు ఎల్లి మామ దాంట్లోకి అయితే జేబులకించి బీడికి టిగ్గర్ర బాపు అని చెప్పి బీడి ముట్టి చిత్తుండే సగం నేను లంగని కానీ కారణం మా ఎల్లి మామని ఇంకా మీ బాపుకు దోస్తావు కాస దోస్తు సర్లే ఇంకా వదిలే ఏం వదిలేయాలి నిన్ను వదిలేయాలా బీడీలు వదిలేయాలా అది వదిలేస్తే నన్ను పట్టుకో సరే ఇప్పటి నుంచి గుడి ముంగడ కూర్చున్నాం ప్రమాణం చేస్తున్నాం ఇప్పటి నుంచి తాగుడు తెల్లగల తాగుడు బీడీలు బంద్ చేస్తా ఇప్పటి నుంచి బీర్లకు పైసలు కొట్టు సిగరెట్లకు మొత్తం వినవు సిగరెట్లకు బీడీలకు పైసలు కొట్టు బీడీల బదులు సిగరెట్లకు పైసలు కొట్టు తెల్లగల బదులు బీర్లకు పైసలు కొట్టు సరే కానీ మీ ఇంటికి నేను నాటుకోలు ఉన్నాయట కదా అవి అమ్మినాక ఒక మెసేజ్ పెట్టి ఒకటి లేకపోతే ఇలా దావతులు వేయకపోతే ఇక్కడ తగ్గుతుంది సిగ్గు లేదు అడగడానికి వాళ్ళకు నాకు సిగ్గుమానం ఉంటే నేను బట్టి ఇక్కడ గంత కాత పెట్టి చెప్పులు పట్టు పోవడానికి ఎందుకు తిరుగుతా కానీ అంగి కూడా వాళ్ళు అనుకున్నా నువ్వే కొనిచ్చింది కదా ఇది నేను కొనిచ్చిన నేనే కొట్టినా ఆ చైన్ నేను కొనిచ్చిన అనుకుంటున్నావు ఇట్లా జాతర లేపేసిన అప్పుడు ₹20 కూడా నేను బెటర్ లేపేసిన చైను సిగ్గు లేదు నీకు గోపి నాకేం సిగ్గున్నా నేను తాగుతా జాంగ దిగుతా అడగట వాళ్ళు ఇది ప్రేమతో కొనిచ్చిన షర్ట్ మరి పైసలు ఇచ్చిండు నాకు ప్రేమ కనవలేదు ప్రేమతో తెచ్చావా వాళ్ళు ప్రేమతో తేలేదు దొంగతనం చేస్తే ఇచ్చిన అంటే మళ్ళీ దొంగతనం చేయొచ్చా అట్లా నీకు నేను ప్రేమగా ఇచ్చినప్పుడు దొంగతనం చేయొచ్చా మేము చేసేది దొంగ పనులు దొంగ కూరలు లేవట్టుడు మంది బర్ర కడ పిండకాలు ఎత్తుకపోవడం మా పనులే ఇవి కదా కాలు చేసేలు ఏరుకున్నాడు నువ్వు ఇలా ఉండేవాడు అయితే నమస్తే బొద్దుకి వెళ్తాం బట్టికడ వెళ్తాం వాళ్ళంతా మా వాళ్ళే తీసుకోరు అంపరు స్టప్ గుడాలు తీసుకోరు మర్చిపోయారు గుడాలు ఉన్నాయి మళ్ళీ ఎవరు దాడితే మంచికి రెండు రైట్ మరి బాయ్ మనోళ్ళు రోజు బట్టికాడ దోస్తురాలు ఆ కళ్ళకి తెలుగు రాదు నాకు బిఆర్ రాదు ఓకేనా బాబు పడా కూర పడా మీకేమో హిందీ తెలుగు రాదు నాకేమో హిందీ రాదు ఎట్లనే మచిలీ పగడా గోపి हिंदी मेरे को नहीं आता ना కొంచెం आता मेरे को తెప్ప है दुबई में తెప్ప ఫ్లైట్ ఫాల్తుగా మనం వచ్చిన సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడుతున్న సొల్లేంట్రా సొల్లా నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్తే సొల్లంటే నేనేం అడిగా నిన్ను ఏం అడిగినావు ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా కూర్చుంటే నీకు ఏమనిపిస్తుంది అని అన్నావు 2 బరిగెలు పట్టుకొచ్చుకొని జిమ్మలు తెచ్చుకొని మంచిగా నేను పడతా ఉంటే 2 బీర్లు పెట్టుకుంటే నువ్వు మంచిగా ఫ్రై చేస్తుంటే ఫీల్ మంచిగా ఉంటా అని చెప్పేసి నేను చెప్పిన ఒక నిమిషం మావాడు ఏమైనా ఉన్నాడు రా భయ్ శిలాకు వాసన కొడుతుంది మీ వాడెవడు చికెనా షార్టు బీటు బూటు బీడి మీ బాబుదే కదా జేబులోకి చేతికి వచ్చినావా నువ్వేంటి ఇలా షార్ట్కి ఏం చెప్తున్నావు వీటు పొద్దున సంది పానం గుంజేది గుంజుతున్నారు అవ్వతోడు థ్యాంక్ యూ రా తాగచ్చా శిలాకే కదా నేను పక్కనున్నాను కదా నీకు అదే ఇంపార్టెంటా అందుకే ఇటు ముఖం చేస్తే అవుతున్నావు కదా సరే నేను వెళ్ళిపోతున్నా అదే వారి గురించి నీకు అది ఇంపార్టెంట్ అన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి గది ఇంపార్టెంట్ నాకు వాళ్ళు
తాగడానికే కదా ప్రామిస్ చేసా. ఏడ తాగుతున్నా బయటకు చూసేస్తున్నా, మళ్ళీ అది కూడా ఉంచుకోను, ఏలేసి కక్కెత్తా. అద్దురా, ఎందుకు ఫోర్స్ చేస్తావురా? ఫోర్స్ చేయకురా, ఫోర్స్ చేయద్దురా అంటే. తనే ఫోర్స్ చేయట్లే, నువ్వే తాగుతున్నావు. అది అంతే ఫ్రెండ్షిప్ గంగారం వచ్చి. అరే ఫోర్స్ చేయకు, పో. అరే పో గోపి బాయ్. అట్లా కాదు నార్మల్గా. అయ్యో అది ఏంటంటే లాస్ట్ పెగ్గు తాగుతా, ఈ రోజు నుంచి బంద్ చేస్తాను ఫిక్స్ అయినా నేను. నీ కోసం మా నాన్నమ్మకి తెలియకుండా దొంగతనంగా వచ్చి నేను కలవడానికి వస్తుంటే నువ్వు మాత్రం తాగడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నాకు మాత్రం ఇవ్వవు. మీ నానమ్మకు వెళ్తే ఏంది చేసి? మీ నానమ్మ నాకు విలువిచ్చిందా? 10 మందిలా 3 తోవల అక్కడ నా ఇజ్జత్ తీసింది మీ నానమ్మ. మీ నానమ్మ ఏదో ఒక దొరికించుకుంటా పింఛన్ పైసల కోసం అని తెల్లని దాకా బయటకు వెళ్ళని కిరికిరి ఏం చేస్తాను చూడు, కుందేల ఉరులు పెట్టినట్టు పెడతా దీని కాళ్ళకు. నువ్వు మారవా గోపి? వాళ్ళు నువ్వు నేను మారవా బీరువా గిసుంటి మాటలు నాకు మాట. నేను ఎప్పుడు మారిపోయాను నీకోసం. అందుకని ఒకప్పుడు 90లు 3 తోవల కడ పెట్టిన కోడిగుడ్లు అన్నం తినేటి నేను ఇప్పుడు పద్ధతిగా బట్టలకు పోయి 10 రూపాయల సీసా తాగుతున్నా. ఎప్పుడు ఇదే ఒకప్పుడు సిగరెట్లు ₹1 సిగరెట్లు పట్టేటి నేను కాలిసీలు ఏరుకొని ఇప్పుడు దొంగతనంలో మా అమ్మ చాట్లకించి తీసుకొని బంగ్లా మీద ఎక్కి తాగుతున్నాను. ఎంత మారిపోయిన నేను, నీకు ఏమైనా అర్థమవుతుందా? చదువుకుంటే పైసలు వేస్ట్ అయితే ఎట్లా నాకు చదవద్దని చెప్పేసి నేనే చదువు బంద్ చేసుకొని అడ్ల మిషన్లో అడ్డు దొంగతనం చేసుకొని ఆ పైసలు జమ చేసుకొని తాగకుండా తిరుగుతున్నాను. ఎంత మారి దొంగతనం వాడు తప్ప నీకు ఏమైనా అర్థమవుతుందా మాట్లాడేది? అన్న అర్థమవుతున్నాయి కదా. అట్లే ఇంత మంచి దొంగను కాబట్టి నీ మనసు దొంగిలించిన. అంటే దొంగ ప్రేమ అనమాట. దొంగ ప్రేమని కాదు, నేను మంచి దొంగను కాబట్టి నీ మనసును దొంగిలించిన. అదే దొంగ ప్రేమ అంటే నాకు ఎందుకో ఏమో ఈ మధ్య అసలు ఆకాశంలో చందమామ చూసినప్పుడల్లా నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. అసలు చందమామ కాదు కదా, అక్కడ ఉండాల్సింది నువ్వు కదా. ఎవరు చందమామ పెట్టింది ఎవరు? నాకు మాత్రం దొరకాలే వాడు. అది వాడికి ఉంటా చూసుకో. మొన్న అమావాస్య రోజు కూడా నేను ఇదే గొడవ పెట్టుకుందామని గుడికి పోయినా, బట్ నీ గురించి ఆగిపోయిన, కేసు పెడతారని చెప్పేసి అంతరిక్షం వాళ్ళు. యాక్చువల్గా నువ్వు ఉండాలా చందమామ. మొన్న కూడా నూడిల్స్ తిందామని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వస్తే ఆ మాస్టర్ వాళ్ళ కూతురు సేమ్ నీ దగ్గర అనిపించింది తెలుసా. నాకు నేపాల్ ఎప్పుడు కూడా పోవాలని అనిపించలే, కానీ ఎప్పుడైతే నేను చూసినా నాకు నేపాల్ పోవాలనిపిస్తుంది. నా గుండెలు ఉంటుంది నేపాల్. అసలు ఇంత తెల్లగా ఎట్లుంటారు మీరు? నాకు అర్థం కాదు. అంటే మీరేం పసుపు పెట్టుకుంటారా, లేకపోతే నాటుకోడికి అది కాల్చడం ముందు రాకుతారు ఆ పసుపు పెడతారా, మైసూర్ శాండల్ పెడతారా, ఇటుక పొడి పెడతారా, లేకపోతే ఇక మన పిటిక బూడిది పెడతారా, ఏది పెడతారు? ఇంకా ఆపు, వెళ్దాం పదా. ఎటు కూర్చుందామంటే తిరంబడి కూర్చుండవారే? బోర్ కొడుతుంది గోపేటైనా తీసుకెళ్ళు. ఇక పోదామని ఉన్నది నాకు కూడా, కానీ నాకు టైం అయిపోతున్నా, చిరాకు కొడిచిపోతుంది అట్లని. అంటే ఇంతకోసమే వచ్చావా? నేను తెలంగాణ ఫోన్ చేసి మెసేజ్ పెట్టవద్ద 11 కూడా మీ ఇల్లు కూడా ఏమన్నా ఇవాడు ఫిట్ ఉన్నది ఎట్లా రాప్ప నాకు ఇంత పోరాడు కూడా ఎక్కి దుంకచ్చు. ఎన్నిసార్లు రాలే నీకు తెలిసి తెరావు. మన మీ బాబు మొత్తుకున్నాడు చూసినావా, కూడా బండ కింద పెట్టో దొంగతనం చేసింది. మేమే బండ అయిపోయింది మీటితో మీద రాప్పన దొంగినాము. అల్లు నాకున్న అది వీక్ పాడ దిగిన పై చాలా పెద్ద దొంగ తెలుసా నువ్వు. అందుకే కానీ మనసు దొంగిలించని చెప్పంగా. దొంగ ప్రేమ. సర్లే గోపి నేను వెళ్తాను, చీకటి పడిపోయింది కదా. చీకటి పడిపోయింది పోతావు, ఎన్నిసార్లు మాట్లాడుకోలేము ఆడి బజేదాకా. అరే ఏమైంది? ఆగో ఏమైంది అసలు? కూర్చో. గోపి నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. తావుడు బంద్ చేయమంటావు ఏంది? బహుశా ఇదే మనం లాస్ట్ టైం కలవడం మాట్లాడుకోవడం అనుకుంటా. ఎందుకు ఏదైనా పనికి పోతున్నావా? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు గోపి. మజాక్ ఎత్తున్నావా? నేనున్నాగా నీ కూడా సంబంధం చూస్తాడు, ఓడి చేసుకుంటా. ఆయన నువ్వు ఒప్పుకోలేగా ఫస్ట్? ఆల్రెడీ పెళ్లి కొడుకు వాళ్ళు చూడ్డానికి వచ్చారు. రా, నేను ఒప్పుకోవు కదా. నాకు ఈ పెళ్ళి ఇష్టమే గోపి. ఇంట్లో ఫోర్స్ చేస్తే ఒప్పుకోవాల్సి వచ్చింది. నాతో తిరిగినప్పుడు లేదు, నాతో వచ్చినప్పుడు లేదు, 7 ఏళ్ళ నుంచి నా పేరు చెప్పుకున్నప్పుడు లేదు. ఇప్పుడు ఇంట్లో ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటున్నావా? నాకు తప్పు, నాది తప్పు. ఇంతమంది చెప్పినావు నీ లవ్ చేసిన ఇవుడు నాది తప్పు, నీ నాన్నమ్మ చేతితో మాటలు ఇవుడు నాది తప్పు, నీ అయ్యతో నీ అన్నతో దెంగులు పడే ఇవుడు నాది తప్పు, వాళ్ళందరూ వచ్చిన ఇల్లు మీద కయ్యం వచ్చినా కూడా నేను జుర్మాలు కట్టుకునే ఇవుడు నాది తప్పు. పో చేసుకోపో, ఓడి చేసుకో. నేను కూడా నేను లవ్ చేశాను కదా గోపి. ఏది ఇది లవ్వు, ఇది లవ్వు. పో ఇక్కడ పో. ఇష్టం ఇష్టం కాదు ఇష్టం. నీ పెళ్ళిలో నీ అమ్మ బీపీలు ఎంత గురుకుల మంది డబ్బా తెచ్చి మొత్తం కలిపితే మీ వంశం అంతా నాశనం కదా. మాకు ఎట్లా వేసుకుంటావు? ఓన్ వేసుకుని చూస్తావు. పెళ్ళికి రా. అత్త మందే కప్తా ఇప్పుడు మాటలు మొత్తం అందరు కావాలా ఊరల కాడికి. పొట్టి ముండ కొడుకేడు ఈడు అన్ని టైంలో ఉంటాడు. ఎంపట ఈ భార్యగాడు ఫోన్ తెంక పిక్కిండు, వీడియోలు చూస్తుండే పోయి. రేయ్ ఏడబడి చచ్చినోబే, వీడియోలు బంద్ చేయరా, చాడలేదు. అది సెవెంట్ తెంగేసింది, ఫోన్ అన్న లేదు దగ్గర. జిడ్డు గాడిదికే వీడియోలు చూస్తాడు, బిట్లు చూస్తాడు, బిట్ల గాడిదికి. ఏడున్నారా?
అది విసబడి తెంగేసింది ఏది లంచ్ వరకు ఊరంతా నా మీద ఉంటే నేను పోయి షొర్లు ఉంచిన నీకు ఇంత కూడా బాధ అనిపించలేదు నేను ఏడుతున్నారా బాధపడుతున్నారా నేను సరే 4 సీసాలు తీసుకోపోతా అరే వాడు ఓడో పెళ్లి కొడుకు కూడా తెలుసుకోరా ఆనికి తొండలు దొరకొట్టకపోతే నీ యాక నేను మళ్ళీ గోపిగానే కాదురా చిరా గోపిగానే కాదు నేను వాళ్ళు నువ్వు కొట్టేటోడు వారా పానమ్మంగా తప్పించుకోటోడివిరా నువ్వు పోయినసారి ఇట్లనే బయట కాడ రొల్లి పెట్టుకుంటే వాళ్ళు మీదికి రాగానే ఏనో పోయి జాక్కున్నావు గాడిదికే మళ్ళీ రొల్లంతా నువ్వు షార్ట్ వేసుకుంటావు మంచికి షార్ట్ వేస్తావు నువ్వు దోస్తు ఎవరు ఇది కూడా నా పేరు మీద ఖాతా పెట్టి తెచ్చినవురా లంగా దోస్తాను పో అరే నేను బాధలు ఉన్నా కొంచెం బిడ్డ పెట్టి పోరా ఏమైనా పాటలు పెట్టుకుంటే జాబిల్లు కోసం అన్న వేసాను ఏదైనా ఒకటి పో నువ్వు పూలు అల్లుకునే పాట ఉంది కదా ఇంకోటి తెచ్చుడు కాదు నువ్వు నా పేరు చెప్పి కాదేమి మళ్ళీ తెలంగాణ దెంగితా నీ దోస్తాను కంగారు ఏం దోస్తురా పోరట్టనే దోస్తులు అట్టని ఫోన్ చేసుడు కాదు రే ఫోన్లో డాటా 90% అయిపోయిందని రావాలా మీ ఇంటికి వచ్చి మీ బాబు జేబులోకి వచ్చి 50 రూపాయలు దెంక పిక్ తప్పు ఏం నన్ను చూస్తే నవ్వొస్తున్నదా ఒరే ఎర్రిపువ్వా నువ్వు కూడా కొన్ని రోజుల్లో కొండేరి పువ్వు అవుతావు ఒక పోరు నేను బేబీ బంగారం మా బుజ్జి కన్న బన్న కున్న అని చెప్పేసి పిలుస్తుందని మురిసిపోతున్నావా అరే ప్రేమ కోసం మంచి మంచి రాజులు రాజ్యాలే మోగ ఉరుసుకపోయినాయి ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత సరే అడ్వాన్స్ హ్యాపీ కొండేరి పువ్వు డే నేను ఈరోజు కొండేరి పువ్వునైనా రేపు నువ్వైతావు అందుకే పోరికంటే ఫస్ట్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ఇవన్నీ నేను చెప్తున్నాను మళ్ళీ పొద్దుకు పోయి బట్టలనే కూర్చుంటారా పోయి పోరా నమ్మకుండా ఇటు సైడ్ తెంగెత్తారు